నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చూడవే కన్నులు నిన్ను చొక్కనాథ, నీకు జోడి భూమియును లక్ష్మి చొక్కనాథ అంటూ పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఘనంగా స్తుతించిన దైవం నందలూరు శ్రీ సౌమ్యనాథుడు. చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్ళని, కులోత్తుంగ చోళ ఎంబరు మన్నార్ విన్నగరనే నామాంతరాలు ఉన్న విశిష్ట విలక్షణ దైవం శ్రీ సౌమ్యనాథ స్వామి. సౌమ్య అంటే లక్ష్మీదేవి. సుమములో అనగా పుష్పంలో సదా కొలువుదీరి ఉండే సౌమ్యకు అధినాథుడు సౌమ్యనాథుడు. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా సౌమ్యనాథుడు అలరారుతున్నాడు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపంగా సౌమ్యనాథుడు విలసిల్లుతోన్న దివ్యక్షేత్రం కడప జిల్లా నందలూరులో నెలకొని ఉంది. ఆ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సౌమ్యనాథ స్వామిని సాక్షాత్తు నారద మహర్షి ప్రతిష్ఠించినట్టు చెబుతారు. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగుడు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామికి ఆలయ ప్రాకారాదుల్ని నిర్మించాడు. ఆ తర్వాత ఎందరో చక్రవర్తులు, రాజులు శ్రీ సౌమ్యనాథుణ్ణి సేవించారు. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలి గోపురాన్ని, పలు కట్టడాల్ని నిర్మింపజేశాడు. క్రీస్తు శకం 17వ శతాబ్దం వరకు ఈ ఆలయంలో పలు కట్టడాలు నిర్మితమవుతూనే ఉన్నాయి. పురాణ, చారిత్రక యశస్సుకు సజీవ తార్కాణం నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి స్వగ్రామమైన తాళ్లపాకకు నందలూరు అత్యంత చేరువలో ఉంటుంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో అతి వైభవంగా సౌమ్యనాథ స్వామి వారి ఆలయం ఇక్కడ వర్ధిల్లుతోంది. వేసర ఆలయ నిర్మాణ శైలిలో చోళులు ఈ ఆలయ ప్రాకారాదుల్ని నిర్మింపజేశారు. గత వైభవానికి ప్రత్యక్ష నిదర్శనంగా భాసిల్లే ఈ ఆలయం అద్భుత శిల్పకళా పాటవానికి నెలవు. అపురూప సౌందర్యమైన నిర్మాణ చతురతకు కొలువు. బహుదా నదీ తీరానికి చేరువలో ఉన్న ఈ సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం భువనమోహన సుందరుడైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉండి 2 ప్రాకారాల్ని కలిగి ఉంటుంది. లక్ష్మీ వల్లభుడైన శ్రీ సౌమ్యనాథ స్వామి వెలసిన నందలూరు క్షేత్రం అపురూప చోళ కళా సంపత్తికి ఆలవాలం. 4 దిక్కులా 4 రాజగోపురాలుండడం ఈ ఆలయం ప్రత్యేకత. మహాద్వార గోపురం కలిగి కూట, పంజార, సాల అనే వరుసలతో పంచకలశాలతో అలరారుతోంది ఈ గోపురం. నందలూరు క్షేత్రానికి శాసనాల రీత్యా పలు పేర్లున్నాయి. నిరందనూరు, నిరంతనూరు, నిరంతపుర, నెలందలూరు అనే పేర్లున్నాయి. నంద అనగా విష్ణు అని అర్థం. విష్ణువు నివాసం ఏర్పరచుకున్న ఊరు కనుక నందలూరుగా ఈ క్షేత్రనామం స్థిరపడిందని చెబుతారు.
పూర్వం నవనందులు ఈ క్షేత్రాన్ని నిర్మించటం వల్ల దీనికి నందలూరు అనే పేరు ఏర్పడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ గోపుర ద్వారంలో 12వ శతాబ్దంలో వేయించిన శాసనం ప్రకారం ఈ గాలి గోపురాన్ని విమలాదిత్యుని కుమారుడు 3వ సోమేశ్వరుడు నిర్మించినట్టుగా తెలుస్తోంది. దక్షిణ గోపుర ద్వారం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన నిర్మాణం. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. ఆలయ ముఖమంటపం 108 స్తంభాల సమన్వితంగా నెలకొని ఉంటుంది. మంటపంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు భాగవత గాథల్ని వెల్లడిస్తాయి. ఈ ముఖమండపంలో కలియ తిరుగుతూ ఉంటే ఓ శిల్పకళావనంలో అద్భుత విహారం చేస్తున్న అనుభూతిని భక్తులు సొంతం చేసుకుంటారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. జగదేక సమ్మోహన సుందరమూర్తిగా శ్రీ సౌమ్యనాథ స్వామి గర్భాలయంలో సాలగ్రామ శిలామూర్తిగా ప్రకటితమవుతాడు. భువనైక సౌందర్యాతిశయంతో కమనీయ రూపంతో సౌమ్య భావయుక్తంగా సౌమ్యనాథుడు దివ్య వైభవ ప్రాభవాలతో దర్శనమిస్తాడు. చతుర్భుజాలతో శంఖచక్రాలు తిరునామాలతో ప్రకాశిస్తూ స్వామి దర్శనమిస్తాడు. కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని, పై ఎడమ చేతిలో శంఖాన్ని, క్రింద కుడి హస్తం అభయహస్తంగా, క్రింది ఎడమ చేయి కటిహస్తంగా కలిగి ఆనందరాయునిగా భక్తునికి పరమోన్నత పరమానంద స్థితిని స్వామి కలిగిస్తాడు. ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా. పట్టు పీతాంబరాలతో మెరిసిపోతూ దేవాది దేవుడిగా అఖిల జగద్రక్షకుడిగా స్వామి తేజరిల్లుతాడు. 7 అడుగుల ఎత్తున్న స్వామి విగ్రహం భద్రాకృతిలో నిర్మించిన గర్భాలయంలో నెలకొని ఉంది. దివ్యమంగళ మూర్తిగా, ముగ్ధ మనోహరుడైన చొక్కనాథుడు చక్కదనాల మూర్తిగా, పద్మపీఠంపై మందస్మిత వదనార విందంతో
నిర్మల మూర్తిగా భక్తజనులకు దర్శనమిస్తాడు. నారద మహర్షి ప్రతిష్ఠిత సౌమ్యనాథమూర్తి సజీవ కళతో అలరారుతోంది. శ్రీవారి పాదపీఠంలో అడుగు ప్రమాణంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహముంది. ఈ తరహా అమరిక ఎంతో ప్రత్యేకమైందిగా, ప్రశస్తమైందిగా భావిస్తారు. స్వామివారి దివ్య సౌందర్యాన్ని తిలకించి పులకించిన తాళ్లపాక అన్నమయ్య శ్రీ సౌమ్యనాథ స్వామివారిని స్తుతిస్తూ 16 సంకీర్తనల్ని రచించి తరగని పెన్నిధిగా అందించారు. నందలూరి శ్రీ సౌమ్యనాథ దర్శనం వల్ల వారి వారి చిత్త ప్రవృత్తులు సమూలంగా మారిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతినిత్యం శ్రీవారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించి మరో ప్రత్యేకత కూడా ఉంది. భక్తులు తమ అభీష్ట సిద్ధి కోసం 9 ప్రదక్షిణలు చేస్తారు. తమ మనోభీష్టాలు నెరవేరాక 108 ప్రదక్షిణలు చేస్తారు. శ్రీ స్వామివారి వక్షస్థలంపై కుడివైపు 2 హస్తాల్లో పద్మాన్ని ధరించిన సౌమ్యాదేవి అనగా లక్ష్మీదేవి పద్మంలో ఆసీనురాలై ఉంటుంది. ఇక్కడ అభయవస్తమూర్తి ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఎలాంటి దీపం లేనప్పటికీ కూడా సూర్యుని యొక్క వెలుగుతో స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా విశేష జనవాహినితో కూడి వైఖానపూర్వకంగా శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ రోజు విశేషమైన జనవాహిని వస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి వారి వారి కోరికలను తీర్చుకుంటున్నారు. 180% పైన వారందరి కోరికలు కూడా స్వామి తీరుస్తూ ఉన్నాడు. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ సమీపంలోనే శ్రీ కామాక్షి సమేత ఉల్లంఘేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. చోళుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఎన్నో విశిష్టతల్ని సంతరించుకుంది. చోళుల అద్వైత భావనకు, శివకేశవుల అభేదానికి ప్రతీకగా సౌమ్యనాథ ఉల్లంఘేశ్వర స్వామి ఆలయాలు నిలుస్తున్నాయి. భక్తుల మనస్సును ఆకర్షిస్తూ వారి మనోభీష్టాల్ని నెరవేర్చే స్వామి ఉల్లంఘేశ్వరుడు. 10వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్టు శాసనాల ద్వారా వెల్లడవుతోన్నది. గర్భాలయంలో సమున్నత పానవట్టంపై ఉల్లంఘేశ్వరుడు రజత నేత్రద్వయంతో విలక్షణంగా దర్శనమిస్తున్నాడు. నందలూరు సౌమ్యనాథ స్వామి తీర్థయాత్ర సందర్శనం సంపూర్ణం కావాలి అంటే కామాక్షి సమేత ఉల్లంఘేశ్వర స్వామి వారిని తప్పక దర్శించాలి. కామాక్షీదేవి ఆశ్రిత వరదాయినిగా స్థానక భంగిమలో సర్వాలంకారయుక్తయై దర్శనమిస్తోంది. ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామ. గరుడాళ్వార్ సన్నిధికి దక్షిణంగా వీరాంజనేయ స్వామి మందిరం ఉంది. 12 స్తంభాలతో ఉత్తరం మినహా మిగతా దిక్కులలో గోడలతో ఈ మందిరం నిర్మితమై ఉంది. ఏకశిలామూర్తిగా వీరరసోపేత మారుతిగా స్వామి ప్రకటితమవుతాడు. ఈ స్వామివారి పేరు కామాక్షి సమేత ఉల్లంఘేశ్వర స్వామి. ఉల్లము అంటే సంస్కృతంలో మనస్సు అని, ఉల్లంఘేశ్వర అంటే మనస్సుకు ఇష్టమైన దేవుడు, మనసులో ఉండే కోరికలు నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈ స్వామివారికి ఉల్లంఘేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ దేవస్థానంలో చండీశ్వర ప్రదక్షిణ అనే ఒక ప్రదక్షిణ కూడా ఉంది. ఆ ప్రదక్షిణ చేస్తూ మామూలు కోరికలు తప్పక నెరవేరుతాయి. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ అష్టమి నుండి బహుళ విధియ వరకు, అంటే ఇంచుమించు జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో
శ్రీవారికి బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. ఈ ఉత్సవ పరంపరలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ప్రతి శ్రవణ నక్షత్రాన ఉత్సవ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా సౌమ్యనాథ స్వామి ఊంజల్ సేవలో పాల్గొంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే రెండింటి మధ్య జీవుడు తన ప్రస్థానాన్ని పరమాత్మ కృపతో కొనసాగిస్తాడు అనడానికి సంకేతంగా శ్రీవారు ఊంజల్ సేవ ద్వారా దీనిని ప్రకటితం చేస్తారు. నందలూరు సౌమ్యనాథునికి సాగే బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు కనువిందు చేస్తాయి. అంకురార్పణ నుంచి ధ్వజారోహణం వరకు కొనసాగే ఈ బ్రహ్మోత్సవ సమాహారంలో నవాహినిక వేడుకలు కనువిందు చేస్తాయి. బ్రహ్మాండ నాయకునికి సాగే బ్రహ్మోత్సవ వేడుక నయన మనోహరం. పల్లకి, హంస, సింహ, హనుమంత, శేష, గరుడ, సూర్యప్రభ, చంద్రప్రభ, గజ, రథ, అశ్వవాహన సేవల్లో సౌమ్యనాథుడు తిరువీధులలో విహారం చేస్తాడు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी भजमन नारायण नारायण हरि हरि ఆషాఢ పౌర్ణమి నాడు కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవ సమాహారంలో 8వ నాడు ఈ వేడుకను నిర్వహిస్తారు. श्रीमन्नारायण नारायण పల్యంకికా సేవలు, వివిధ వాహన సేవలు, కళ్యాణ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులవుతుంటారు. అంబరాన్నంటే సంబరాలతో, ఎగసిపడే ఉత్సాహ సంబరాలతో భక్తజన సందోహం కోలాహలంగా ఈ సంరంభంలో పాలు పంచుకుంటుంది. హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. లక్ష్మీ సౌమ్యనాథ కళ్యాణం జగన్మంగళదాయకం, సన్మంగళ సాధకం, సకల శుభకరం, సచ్చిదానందకారకంగా భక్తులు సంభావిస్తారు. హైదరాబాద్ మహానగరం నుండి జడ్చర్ల, కర్నూలు, నంద్యాల పట్టణాల మీదుగా బస్సు లేదా ఇతరత్రా వాహనాల ద్వారా కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు. శ్రీ సౌమ్యనాథ స్వామి దర్శనం సకల మనోభీష్టప్రదమని నానుడి. సౌమనస్యం, సౌమ్యం, సుహృద్భావం, సహృదయం వంటి ఉదాత్త భావాల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని నేను ఆశ్రయించి ఉంటానని విష్ణుమూర్తి స్వయంగా ప్రకటించినట్టు విష్ణు పురాణం చెబుతోంది. ఆ విశేష ఉత్తమ భావాలతో శ్రీ సౌమ్యనాథ కృపను అందుకుందాం. మరో తీర్థస్థలిలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.